ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో మన రక్షకుడు మన యొక్క విమోచకుడైన క్రీస్తు పేర మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ గొప్ప అవకాశం అనుగ్రహించిన సమయానుకూలతను బట్టి, ఆయుష్ను బట్టి, పరమందున్న దేవాతి దేవునికి ఈ ఆనందాన్ని పంచుకోవటానికి సజీవ లెక్కలో కాచిన దేవాతి దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. మంచిది ప్రియులారా, మనము ఒక విషయాన్ని, ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. సర్వోన్నతునికి సత్య సంబంధమైన శిష్యులు ఎవరు అన్నాం. అంటే శిష్యులు ఎవరు అంటే, ముందుగా యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? ఇదిగో, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఆయన ఆ ప్రకటించే పనిలో ఆయన పిలిచాడు, అందరినీ పిలిచాడు. ఆయన ఆ పిలిచిన ఆయన ఏం చేస్తాడో, ఎటువంటి వనరులు మనకు దయచేస్తాడో అన్న సంగతులు ఈ గడిచిన 3 వారాలు మనం విన్నాం. కాబట్టి మీరు ఏ ఎపిసోడ్ కూడా మీరు మిస్ కాకండి, తప్పకుండా వినాలి. వింటేనే అర్థమవుతుంది. చాలా ప్రయోజనం అండి. ఈ డిసెంబర్ మాసంలో ఈ ముగింపులో ఈ మాటలు చాలా అద్భుతం అండి. మనము కూడా ఆ విధంగా మరల్చబడకపోతే నష్టపోతాం, చాలా నష్టపోతాం. ఆత్మను కోల్పోతాం. ఇక్కడ అలా కోల్పుకొని ఉండుటకు దేవుడు ఇంకా బలపరిచే విధంగా చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి యొక్క ధ్యానంలోనికి మనం ప్రవేశించుదాం. కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినండి, చక్కగా నేర్చుకోండి. ఈ ఛానల్ ద్వారా మీరు వాక్యం విన్న రక్షణ మార్గం ఛానల్ ద్వారా 103 ఛానల్లో వస్తుంది. తప్పకుండా మీరు ఆలోచించేయండి. తర్వాత యూట్యూబ్లో ఆన్ గాడ్స్ డ్యూటీ సంతోష్ పాల్ ఎం అన్న మీరు టైప్ చేస్తే తప్పకుండా మన వాక్యాలు మీకు అందుబాటులోకి వస్తాయి. తప్పకుండా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, గాస్పల్ని స్ప్రెడ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే వాక్యం వస్తుందో అప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది. తప్పకుండా మీరు వినొచ్చు, మీకు అందుబాటులోకి వస్తుంది. ఈ విధంగా కూడా దేవుని పరిచర్యను వెదజల్లేవారుగా మీ వంతు మీరు పనివారిగా మార్చబడటానికి కూడా కొన్ని అవకాశం దేవుడు ఏర్పాటు చేస్తాడు. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కొనమేయండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ ప్రేమ చాలా గొప్పది. కొన్ని విలువైన సంగతులు వినటానికి మరొక వారం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ పిల్లలతో మీరు మాట్లాడి గొప్ప విషయాలు నేర్పండి. ఆత్మ సంబంధమైన సంగతుల చేత, ఆత్మీయ నేర్పు మాటల చేత, నీ కృపలో, నీ ప్రేమలో మమ్మల్ని వర్ధిలింప చేయమని, పరిపూర్ణమైన నీ కాపుదల చేత, నీ సత్య సంబంధమైన వాక్యం చేత, మీ పరిపూర్ణ వాక్యం చేత బిడ్డలందరినీ ఆయుత్తపరచమని, స్థిరపరచమని, ఎందరైతే వింటున్నారో వారి జీవితాలు గొప్పగా మరల్చబడ కృపనిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. వందనాలు ప్రియారా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన పరిచర్యలో ముందుగా సమస్త ప్రజలను పిలిచాడు. పిలిచినప్పుడు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూశారు. అంటే పిలిచిన ఆయన ఎటువంటి గమ్యాన్ని చేరుస్తాడో మనం 3 భాగాలు మనం విన్నాం. 3 భాగాలు విన్నాం. అయితే మనం శిష్యుల్ని ఎలా తయారు చేయాలి? శిష్యుల్ని తయారు చేయాలి అంటే శిష్యులు చేయండి అని చెప్పాడు. ఎందుకు చేయండి అని చెప్పాడో మనం ఇప్పుడు వరకు విన్నాం. ఈ 3 వారాలు విన్నాం. ఎందుకు చేయండి, అలాగా చేయగలిగినప్పుడు ఎటువంటి దేవుడు దీవెనలు ఆయన మనకు అనుగ్రహిస్తాడో అన్న విషయాలు మనం విన్నాం. తర్వాత మనం వినబోతున్న పాఠాల్లో శిష్యుల్ని ఎలా తయారు చేయాలి అన్న పాఠాలు కూడా మనం వింటాం రాబోయే వారాల్లో. అర్థమైందండి? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు ఆయన సమస్త ప్రజల్ని పిలవలసి వచ్చింది? ఈరోజు ఆయన సమస్త ప్రజల్ని పిలవలసి ఎందుకు వచ్చింది ఆయన అన్న సంగతిని ఈరోజు 4వ భాగంగా ఆలోచన చేద్దాం. రైట్, మంచిది ప్రియులారా. మీకు అవసరాల కొరకు, మీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన అవసరాల కొరకు నా స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది. తప్పకుండా దానికి ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాను. రైట్, సంఘం ద్వారా ప్రార్థన కూడా చేయబడుతుంది. క్రైస్తవ సాహస ప్రార్థన మందిరం పక్షంగా చేస్తున్న ఈ పరిచర్య ఎంతో అనేకులకి మేలుకరంగా ప్రయోజనకరంగా ఉండాలని మేమెంతో ఆశపడుతున్నాం, ఉన్నదని ఆశపడుతున్నాం. మీరు కూడా మేలు పొందుకున్నాను కూడా ఆశపడుతున్నాను. కాబట్టి
శ్రద్ధగా వినండి. విలువైన అంశాలు, విలువైన విషయాలు నేర్చుకుందాం ప్రియులారా. రైట్. ఎందుకు అందరిని పిలిచాడు యేసుక్రీస్తు వారు? ఎందుకు పిలవాల్సి వచ్చింది? బాగా వినండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం ఒకసారి రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం. ఇక్కడ ఒక గొప్ప సంగతిని యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములు వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. వారితో అంటే వినేవారితో చెబుతున్నాడు. అక్కడ ఏంటి? మళ్ళా చెప్తున్నాను. పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు. పరలోక రాజ్యం అంటే సంఘం. వెలుచూపును బట్టి ఈ లోకంలో ఉన్నాం మనం, 4 గోడల మధ్యన. కానీ విశ్వాసమును బట్టి పరలోక రాజ్యంలో ఉన్నాం. అంటే సంఘములో ఉన్నామంటే అర్థం ఏంటంటే సంఘమే పరలోక రాజ్యం. ఈ సంఘముగా ఎవరైతే కూర్చబడ్డారో వాళ్ళనే పరలోక రాజ్యము తీసుకువెళ్తాడు ఆయన. శ్రద్ధగా వినండి. ఇప్పుడు పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు. శాస్త్రి అంటే శాస్త్రవేత్త. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమును పరిపూర్ణంగా ఎరిగినవాడు, పరిపూర్ణంగా రీసెర్చ్ చేసినవాడు, జ్ఞానం కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. ప్రతి శాస్త్రుడు అంటే అర్థం అది. అంటే ఒక శాస్త్రవేత్త ఎంతగా దానిని పాండిత్యం ఎరిగినవాడుగా, ఎలాగైతే దాన్ని రీసెర్చ్ చేసి తెలుసుకుంటాడో ఒక విషయాన్ని క్షుణ్ణంగా, అలాగే బైబిల్ గురించి కూడా ఎవరైతే క్షుణ్ణంగా పరిశోధనాత్మకంగా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు శాస్త్రి. శాస్త్రాన్ని ఎరిగినవాడు శాస్త్రి. ఇదే శాస్త్రం దేవుని శాస్త్రం. ఆ శాస్త్రం విడిగిన ప్రతి ఒక్కడో కూడా శాస్త్రి అంటున్నాడండి. ఎజ్రా శాస్త్రి. ఎందుకు ఎజ్రా శాస్త్రి? బైబిల్లో కనబడతారు కదా ఆయన. అంటే ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా ఎరిగి పాండిత్యం కలిగిన వాడు అని అర్థం. అలాగే మనము కూడా శాస్త్రిలాగా మారిపోవాలి. అర్థమైందండి? అంటే సంఘంలో చేర్చబడిన మనం పరలోక సంబంధమైన విషయాల్లో, అంటే పరిశుద్ధ గ్రంథములో దేవుని మనసు ఏంటో అన్నీ మనం తెలుసుకుని అలా ఎదిగినవాడంట తన ధననిధిలో నుండి. ఎక్కడ తన ధననిధి అంటే హృదయం అనే ధననిధిలో, ధననిధిలో ఈ వాక్యమంతా నింపుకొని పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ 66 పుస్తకాలు నింపుకున్న వాడు ఇందులో నుండి, ధననిధిలో నుండి కొత్త పదార్థములు అంటే కొత్త నిబంధన సంగతులను, పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు. ఇంటి యజమానుని పోలి ఉన్నాడు. ఏ పదార్థాలంట? కొత్త నిబంధన సంగతులు తెలియాలంట, పాత నిబంధన సంగతులు. ఈ రెండింటినీ కలిపి తీసుకురాగలిగిన నైపుణ్యత ఎవరికి ఉండాలంటే ప్రతి వాక్యం చెప్పేవారికి ఉండాలి, వాక్యం నేర్చుకునే వారికి ఉండాలి. అంటే విశ్వాసులకి ఉండాలి, కాపరికి ఉండాలి. అంటే కాపరికి ఉంటే విశ్వాసులు నేర్పుతాడు, విశ్వాసులు ఎరిగితే ఇతరులకి చెప్పి దేవుని ఇంట్లోనికి చేరుస్తారు. అంటే ఎవరైతే ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే ఆయన పిలుపు అందుకుని ఎవరైతే నేర్చుకుంటారో, నేర్చుకున్నవాడు పని చేస్తాడో, పని చేసిన వాడు కాపరిగా అధికారం చేస్తున్నాడో, ఈ అధికారం చేస్తూ ఉన్నవాడు ఈ పనిలోకి వచ్చిన సంఘానికి వచ్చిన వారికి పని నేర్పి వీళ్ళని మరలా ఏం చేయాలంటే వీళ్ళని కూడా లోకములోనికి పని చేయటానికి పంపించాలి. అంటే వాళ్ళకి నేర్పించిన తర్వాత పనికి పంపించాలి. పనికి నేర్పించిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి? మళ్ళా అధికారాన్ని ఇవ్వాలి. మన తర్వాత మన మనవడో, మన అబ్బాయి, మన కూతురు, ఏళ్ళే కాదు, వీళ్ళకి నేర్పాలి, వాళ్ళకి నేర్పాలి. ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే పని చేస్తారో వారికి నువ్వు తప్పకుండా అధికారము అప్పచెప్పాలి. నీకు అప్పచెప్పాడు దేవుడు, నువ్వు కూడా అలాగే చేయాలి. అలాగే ఎప్పుడైతే చేస్తే నీకు నిత్య జీవం ఇస్తాడు, తర్వాత వాళ్ళకి నిత్య జీవం ఇస్తాడు. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఒక అగ్గిపుల్ల ఒక క్యాండిల్ని వెలిగించింది. ఆ క్యాండిల్ వెలిగించిన క్యాండిల్ రూములో ఉన్న, ఈ గదిలో ఉన్న 1000 క్యాండిల్ వెలిగిస్తుంది ఒకటే. అలాగే ఒక కాపరి
ఒకరిని వెలిగించాలి, ఈ వెలిగిన అతను మరొకరిని వెలిగించాలి, మరొకరిని వెలిగించాలి, అలాగా అనేకుని వెలిగించాలి. ఆత్మ సంబంధమైన వెలిగిదంతా కూడా చీకట్లో ఉన్నవారి వెలుగులోకి తీసుకురావాలి. అదే నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే. నిజంగా ఈ విషయాలు మీరు వింటే, నేను ఆత్మ సంగతి కదండి అంత ఈజీగా అర్థమైపోవు. అర్థమైందా? కాదు, పదే పదే వినాలి. దేవుడు ఆశీర్వదించును కాక, దేవుడు దీవించును కాక, దేవుడు అది ఇస్తాడా, దేవుడు ఇది ఇస్తాడా, అన్నీ ఇస్తాడా, ఈ చెప్తే త్వరగా అర్థమవుతాయి మనకి. కాబట్టి ఎందుకు ఇవ్వాలైనా, ఎందుకు మనకిస్తాడైనా, అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మనకి, అలా మనకి ఎందుకు ఇవ్వాలైనా అది అర్థం అవ్వాలండి. ఇప్పుడు కూడా నువ్వు ఆ విధంగా ఎరిగి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన జవాబు వస్తుంది మనకి. సో ఈ హృదయమైన ధననిధుల నుంచి కొత్త పదార్థము పాత పదార్థం తీసుకురాగలిగిన వాడు అవుతాడు. ఎవరు? శాస్త్రి అయిన వాడు. ఎవరా శాస్త్రి? దేవుని వాక్యమని పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నవాడు. ఎక్కడా? దేవుని సంఘములో. దేవుని సంఘం అంటే పరలోక రాజ్యములో. వెలుచూపును బట్టి వెలుచూపును బట్టి ఇక్కడ ఉన్న అదే పరలోక సంఘమే పరలోక రాజ్యం. గుర్తుపెట్టుకోండి. ఇక కన్ను మూస్తే పరలోకంలో ఉంటాం. అది అక్కడ అర్థం. అయితే ఇప్పుడు మనల్ని పిలిచిన ఆయన ఇలాగ నేర్చుకుని నువ్వు శాస్త్రిగా మారితే, గొప్ప పాండిత్యం మెరిగిన వాడిగా నేర్చుకుంటే, ఎప్పుడైతే పాత పదార్థం కొత్త పదార్థంతో నింపేసుకున్నావో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తావు, దాని యొక్క సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అనేకులకు దేవుని మాటలు చెబుతావు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. బావిలో ఏముంటే బాల్చోడకు అవే వస్తాయి, ఉప్పు నీళ్ళు ఉంటే ఉప్పు నీళ్ళు వస్తాయి, మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళు వస్తాయి. అలాగే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం దేంతో నింపుకోవాలి? కొత్త పదార్థంతో పాత పదార్థంతో. అంటే కొత్త నిబంధన పాత నిబంధన 66 పుస్తకాలతో నింపుకోవాలి. నింపుకుని ఈ మాటలు నువ్వు చెబుతున్నప్పుడు తండ్రి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. నువ్వు అధికారిగా నిన్ను నియమించిన ఆయన సదాకాలం నిన్ను ఆధిపత్యం చేసేవారికి నుంచుతాడు. అంత గొప్ప భాగ్యం ఎందుకు పోగొట్టుకోవాలి మనం? కాబట్టి నేర్చుకుని మనం ఏం చేద్దాం? పని చేద్దాం, నీతిని రాజ్యం వెతుకుదాం, తర్వాత సంఘ బాధ్యతలు చేపడదాం, ఆ తదుపరి పరలోక రాజ్యానికి చేరిపోదాం. అయితే పరలోక రాజ్యాన్ని మనకేమని ఎందుకు అనుకున్నాడు ఆయన? మనల్ని ఎందుకు పిలిచాడు ఆయన? మనలే పని ఎందుకు చేయమన్నాడు ఆయన? విందాం. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 27 నుంచి చదువుదాం. 27 నుంచి 26, 27 వచ్చి కలుపుతున్నాయి కాబట్టి చదువుకుందాం. 26, 27 ఏంటి? మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు అని నివసించడానికి ఆయన, ఎవరు? దేవుడు ఒకడు ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఆడ మగ. తర్వాత ప్రతి జాతి అంటే వేరు వేరు ప్రాంతాల్లో, మనది భరత జాతి, అమెరికన్స్, ఆస్ట్రేలియా, ఇలాగ అనేక జాతులు ఉన్నాయి. అనేక జాతి వారిని ఏం చేశాడంటే ఆయన? ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. వారు ఒకవేళ అంటే దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఒకను నుండి ఆదాము నుండి ఏం చేశాడు? మనందరినీ కలిగజేసాడు. నిన్ను నన్ను యావత్తు ప్రపంచంలో ఉన్న ఆడ నల్ల జాతి వాడు కానండి, తెల్ల జాతి వాడు కానండి, చామన జాతి వాడు కానండి, ఆడవాళ్ళు అవనండి, మగవాళ్ళు అవనండి, ఆడమగ కానివాళ్ళు కానండి, ఎవరినైనా దేవుడు ఆదాము నుండి అయినా ఈ లోకానికి తీసుకురావటానికి ఆదాము ద్వారా జరిగించాడు. ఆయన చెప్పాడు ఆ మాట. ఆయన చెప్పాడు, ఏమండి, వాక్యాన్ని బాగా వాక్యం నేర్చుకున్న తర్వాత వాక్యం పని చేయాలండి. మనము నీతిని రాజ్యాన్ని మనం వెతకాలండి, రాజ్యాన్ని సంపాదించాలండి. కానీ ఈరోజు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండి. ఒక కెమెరా పెట్టుకోవటం, అసలు పని మానేశారు. ముందు సువార్త చెప్పి వాక్యం చెప్పి కొందరు రక్షించడం పని మానేశారు, మొత్తం పని మానేశారండి. ఇప్పుడు ఏ కాడికి ఎవడ లైక్లు వాడు పెంచుకుందామా, ఎవడ షేర్లు వాడు చేసుకుందామా, ఏ కాడికి చిచ్చే బాబోయ్. క్రైస్తవులు ఎటువంటి దొంగలో భయంకరమండి. వాళ్ళ పేర్లు ఇస్తారన్న దరిద్రమండి. మరి బాబు పనుందరా బాబు, బోల్డ్ పనుంది, కోత విస్తారం అన్నాడు ఆయన. పనులు లేరు, అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. మరి ఏ పనులు ఉన్నా? దెయ్యం పనులు ఉన్నారు, ఉన్నవారు పాడు చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు అసలు నీకు పని ఇచ్చిందేంటి? నీ బాధ్యత ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? గ్రహించావా? బుర్ర ఉందా? ఏ కెమెరాలో పెట్టుకుని ఆడేమన్నాడు, ఈడేమన్నాడు, ఆడేం చేస్తాడు, ఇదేం చేస్తాడు, ఇవన్నీ నీకెందుకురా బాబు? నీకెందుకు ఇవన్నీ కూడా? నీకు పని ఉంది, ఆత్మ రక్షించే పని ఉంది, నువ్వు ఆ పని చెవరే. ఆయనే చెప్పాడు నాయన,
పరిశుద్ధులు ఉండేవండి, నీతిమంతుగా ఉండేవండి, పాపకి ఇంకా వదిలేండిరా వాడిని ఆయనే చెప్పాడు. అర్థమైందా? వాతవేవుడు మనసాక్షిలో బతుకుతున్నాం మనం. నిత్య అగ్నిగుండాన్ని పంపిస్తాడు దేవుడు, తిరిగైతే ఏమి లేదు, కాలగర్భలు కలిపేస్తాడు ఇది అనుకుంటున్నాం మనం. దేవుని చిన్నగా చూస్తాం, మన నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడుతున్నాం మనం. గుర్తుపెట్టుకున్నాం ప్రియమైన దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ప్రకటించాలి మనం. నీకు ఇచ్చిన పని అందుకే, నీకు ఇచ్చిన ఆయుష్ ఇందుకే, నీకు ఇచ్చిన జీవితం అందుకే. వాళ్ళని భుజాన్ని వేసుకుని వీళ్ళ మోసి వాళ్ళ మోసి వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళకి సపోర్ట్గా వాక్యాన్ని కలిపి చెరిపేసి ఇదిగా చెప్పేది. బుర్రుండాలి. దేవుడు ఒక మనిషిని ఆదాముని నడిపించాడు, అందరినీ కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఒక్కడి నుంచే మనం వచ్చాం. ఆదాములో ఉన్న అందరం కూడా, ప్రతి ఒక్కరు ఆదాములో ఉన్నాం. రాబోయే తరం ఆదాము నుంచి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా. ఆదాము నుంచి అవ్వ నుంచి అనేకులకి, హేబేలు కేయినులకి అలాగా క్రమేణా ఆయన జరిగించాడు ఆయన కార్యాన్ని. అది ఆయన ఇష్టం. రాలేదు నువ్వేలా చెప్తున్నావు? ఎందుకు అందరిని పిలిచాడు ఆయన అంటే, ఆదాము నుంచి వచ్చాం కనుక మనం. ఎందుకు వచ్చాం కనుక? ఆదాము నుంచి. మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడండి? చూద్దాం ఒక్కసారి. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. 38 కింద చదువుతాం. 38. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుంచి వచ్చాడు. దేవుని నుంచి వచ్చిన మట్టి బొమ్మ, శరీరం మట్టితో వచ్చింది, కానీ జీవం మాత్రం దేవునిలో నుంచి. దేవుడు జీవవాయువును వదగా జీవాత్మ ఆయను. సో దేవుని కుమారుడు ఆదాము దేవుని వచ్చాడు. అందరము ఆదాము నుంచి వచ్చాం. అంటే ఆదాము ఒక్కడే కాడు, ఆదాముతో పాటు మనము కూడా ఉన్నాం. ఆదాముతో పాటు ఎవరు ఉన్నారండి? మనం కూడా. అందుకే మనం అందరం దేవుని కుమారులమయ్యాం. సో అందరము కూడా రక్షింపబడాలని, అందరూ ఆయన పిల్లలని, అందరూ ఆయన నుంచి వచ్చారు కాబట్టి అందరూ రక్షింపబడాలని అందరినీ పిలిచాడు ఆయన. అందరము ఆయన పిల్లలను కాబట్టి పిలిచాడు ఆయన. ఆయనకు పుట్టాం కాబట్టి పిలిచాడు ఆయన. ఆయనకు పుట్టకపోతే ఆయనకు పని ఏముందండి? నాకు పుట్టారు కనుక నా పిల్లల పట్ల నాకు బాధ్యత ఉంటుంది. ఎదుటింటోరు పట్ల నాకు బాధ్యత ఎందుకు ఉంటుంది? అది ఎలా పడిపోతే నాకెందుకు? నాకు పుట్టలేదు కదా. అలాగే యావత్తు ప్రపంచమంతా ఆయనకు పుట్టిన పిల్లలు కాబట్టి వాడు ఏ మతమైనా, ఏ వర్గంలోనే, ఎక్కడున్నా సరే దేవునికే పుట్టిన వారందరూ కూడా. వాళ్ళు ఎరగలేదు, మనం ఎరిగాం, అంతే తేడా. వాళ్ళ మన సహోదరులే. ఆత్మ సంబంధంగా ఆలోచించండి. నిన్ను హేతువాదులుగా నిన్ను ప్రశ్నించి నిన్ను యేసుక్రీస్తుని దూషించేవాళ్ళు, మరియమ్మ గారిని దూషించేవాళ్ళు అందరూ, ప్రతి ఒక్కరు దేవుని ద్వారా వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎరగలేదు, నువ్వు ఎరిగావు. నీకు మనోనేతలు వెలిగింపబడ్డా వాళ్ళకి వెలిగించలేదు, అంతే తేడా. వాళ్ళు నీ తండ్రికి పుట్టిన వాళ్ళే, నువ్వు ఆ తండ్రికే పుట్టినవాడు. అక్కడ మనం అందరము దేవుని పిల్లలము. అందుకే అపోస్తల కార్యాలు పేతురు గారు అంటాడు 10:36 వచనంలో, అపోస్తల కార్యాలు 10:36 వచనంలో కొర్నేలి ఇంటి సందర్భంలో చెప్తాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు? అక్కడ అందరికీ ప్రభు అంట ఆయన. ఎవరికంట ప్రభు అయినా? కొందరక? చూడండి అన్నమాట. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం చూద్దాం, చూపిస్తాను. చూపిస్తే ఇంకా బాగుంటుంది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఇశ్రాయేలులు ఇప్పుడు అన్యులు మీరు ఎరుగుదురు కదా వర్తమానం. తప్పకుండా ఎరగాలి, మనమందరూ కూడా తప్పకుండా ఎరగాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎందుకంటే అందరం కూడా ఒకే ఆత్మను పంచుకుని వచ్చిన వాళ్ళము. ఒక్క ఆత్మని పంచుకుని వచ్చాము. అందరం ఒకే ఆత్మ నుంచి పంచుకుని వచ్చాము. ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా తండ్రి ఆత్మ నుంచి వచ్చిన వారు మనందరం కూడా. దేవుని ఆత్మ నుంచి సుప్రీం ఆయన నుంచి వచ్చాం మనం అందరం కూడా. అందుకే పౌలు గారు జ్ఞానం కలిగిన వాడు అన్నాడు ఒక మాట. ఎఫెసు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని సంగమా, చాలా ఎంత చక్కగా మాట్లాడు చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి ఆయనే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే ఉన్నాడు. అందరికీ పైగా ఉన్నవాడే ఉన్నాడు. యేసుక్రీస్తు స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు తండ్రి, తండ్రికి శిరస్సు లేదు నాయన. ఆయన స్వయంభవుడు, నిత్యుడు, పరిశుద్ధుడు అన్నాడు ఆయన. చూడండి,
ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆయనే ఉన్నాడు. అందరిలోట అందరిలో ఉన్నవాడు ఆయనేనంట. చూసారండి, ఇంత అందరిలో వ్యాపించని పైన ఒకటి ఉంది, ఫుట్ నోట్లో ఏం చూడండి ఒకసారి. వ్యాపించంటే అందరి ద్వారా అందరిలో వ్యాపించున్నాడు. కాబట్టి అందరం ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు, మన అందరం కూడా ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు కనుక మనము పాడైపోతుంటే, మనము నశించిపోతుంటే మనల్ని ఆయన రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావలసి వచ్చింది. అర్థమైందండి? అందుకు వచ్చిన ఆయన దాన్ని క్రిస్మస్గా జరుపుకుంటున్నాం మనం. ఈరోజు మనం ఎలా ఉన్నాం తెలుసండి? యేసుక్రీస్తు వచ్చారు, మొదటి రాకడ జరిగిందని పండగ చేసుకుంటున్నాం. ఇంకా మనం మొదటి క్రిస్మస్లో ఉన్నాం. రెండో క్రిస్మస్ జరగబోతుంది, అదే రాకడ. అది మొదటి రాకడ, దాని క్రిస్మస్ అన్నాం. మరి ఇప్పుడు రెండోసారి రాబోతున్నాడు, దీన్ని ఏమందాం? అది క్రిస్మస్ అయితే ఇది క్రిస్మసే. కానీ నువ్వు పండగలో ఉన్నావు. కానీ నువ్వు ఎక్కడున్నావు తెలుసా? అనేకాత్మ రక్షించే పనిలో ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి. పండగ వాతావరణంలో కలబడి, పండగ వాతావరణంలో తలబడి, పండగ వాతావరణంలో కలిసిపోయి నువ్వు రెండవ రాకడని మర్చిపోతున్నావు. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు రాకడని మర్చిపోతున్నావు. ఆయన శిలువ మరణాన్ని మర్చిపోతున్నావు. ఆయన నింద రక్షించడం మర్చిపోయావు. డబ్బే లోకంగా, డబ్బులు సంపాదించడం, ఈ లోకంలో బ్రతకడమే, బిల్డింగ్లు కట్టుకోవటమే గొప్ప అనుకున్నావు. కారులో తిరగటం, సూట్లు బూట్లు వేసుకుని తిరగటం, ఇదే గొప్ప అనుకుంటున్నావు. జీవితం ఆరిపోతుంది, జీవితం నశించిపోతుంది, బ్రతుకులు నాశనం అయిపోతాయి. ప్రియమైన దేవుని సంగమా, దెబ్బతింటావు, అయ్యో అని పళ్ళు కొరుక్కుంటావు, జుట్టు పీక్కుంటావు. ఎందుకు పాడైపోయినా ఇలాగ నేను అన్నీ తెలిసి పాడైపోయావా? ఒక్కసారి తప్పేమి క్షమాన్ని అడుగు. నువ్వు తప్పు చేసావు, డబ్బుకి ఆశపడ్డావు, ధనానికి ఆశపడ్డావు, నిన్ను అపవాది కాటేసింది. జాగ్రత్త సుమా. హంగులకి, ఆర్భటాలకి, సరదాలకి, సంబరాలకి నువ్వు లోకాల్లో కలిసిపోయావు. సత్యం ఎరిగి నువ్వు మోసపోతున్నావు. సత్యం ఎరిగి నువ్వు వెనకైపోయావు, దూరమైపోయావు, వెనకబడిపోయావు. చాలా నష్టపోతావు. మిత్రమా, సహోదరుడా, గుర్తుపెట్టుకో, మనల్ని ఎందుకు పిలిచాడంటే ఒకే తండ్రికి పుట్టిన పిల్లలం కనుక. ఆ బాధ్యత కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బాధ్యత కలిగిన ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే పిలిచాడు, మీరందరూ కూడా ఎక్కడ రావాలంట? ఆయన పరలోక రాజ్యానికి చేరే వారసులుగా చేర్చబడాలి. అలా చేర్చబడాలి అంటే ఏం చేయాలంటే వాక్యాన్ని నేర్చుకుంటానికి రండి. ప్రయాసపడే భారం మోసుకున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతినిస్తాను, మీకు నెమ్మదినిస్తాను, ప్రశాంతనిస్తాను, పరలోక రాజ్యాన్ని ఇస్తాను. గిఫ్ట్, వాగ్దానం. అది ఆ వాగ్దానం మనం అర్హులు కావాలంటే ముందు నువ్వు నేర్చుకుంటానికి రావాలి. నేర్చుకున్న తర్వాత పని చేయాలి. పని చేసి నువ్వు తప్పకుండా సంఘ బాధ్యతను వహించాలి. సంఘాన్ని పరిపాలిస్తూ పరలోక రాజ్యము వెళ్ళిపోవాలి. ఈ మూడు పనుల్లో నువ్వు ఎక్కడున్నా సరే, నేర్చుకుంటే పనిలో ఉన్నావా, లేదా పని చేస్తున్న పనిలో ఉన్నావా, లేదా పదవిని చేస్తున్నావా, అధికారం చేస్తున్నావా, అధ్యక్షుడిగా ఉన్నావా సంఘానికి, ఈ మూడు పనులు నువ్వు ఎక్కడున్నా యేసుక్రీస్తు రాజ్యానికి వారసుడివి నువ్వే. ఈ మూడు పనులు ఎక్కడున్నా సరే, నేర్చుకునే పనిలో ఉన్నా, అదే నువ్వు పని చేస్తున్నా, అదే సంఘాన్ని పరిపాలిస్తున్నా, ఈ మూడు విషయాలు ఎక్కడున్నా సరే, ఆ సులోపుని మరణం వచ్చిందా, అయితే నిత్య రాజ్యానికి చేరిపోతావు. ఒకవేళ యేసుక్రీస్తు వారు వచ్చారా, పరలోక రాజ్యానికి చేరిపోతావు. కాబట్టి నువ్వు నేర్చుకుని రాజ్యాన్ని వెతికి సంఘాన్ని పోషించు. ఈ సంఘములో ఉన్న వారందరినీ కూడా నువ్వు నేను ఏం చేయాలంటే శిష్యులుగా చేయాలి. ఎలా చేయాలి? శిష్యులుగా చేయాలి. ముందు నువ్వు నేర్చుకుని, నువ్వు ఎరిగి 66 గ్రంథంలో కొత్త పదార్థం, పాత పదార్థం హృదయంలో నింపుకున్న నీవు అనేక హృదయాలు నింపాలి అని యేసుక్రీస్తు ప్రభువారు మనకి పిలుపునిచ్చాడు. నీకు నాకు పిలిపించాడు, సర్వలోకానికి పిలిపించాడు. నాట్ ఓన్లీ 12 మెంబర్స్, వాళ్ళకే కాదు, అందరికీ పిలుపు. బైబిల్ జ్ఞానం ఎరుగుంటే తప్పకుండా అందరినీ పిలిచాడు ఆయన. అందరినీ ఎందుకు పిలిచాడు తెలుసా? పరలోక రాజ్యం వారసులుగా, నిత్య రాజ్యం అనుగ్రహించుననేది ఆయన మనకు చేసిన వాగ్దానం. తప్పకుండా అక్కడ చేరాలంటే నువ్వు తప్పకుండా నేర్చుకోవాలి, వాక్యాన్ని ఎరగాలి, తప్పకుండా దేవునికి శిష్యుడివి కావాలి.
అంటే శిష్యులు తయారు చేయాలంటే మనమేమి చేయాలి? ఇదంతా కూడా మీకు ఇప్పుడు దాకా ఈ 4 భాగాలు చెప్పేదంతా కూడా ఏదో తెలుసా? నువ్వు నేర్చుకుంటే, పని చేస్తే, పదవి చేస్తే ఏంటి ఉపయోగం చెప్పాను మీకు. ఏమిటి ఉపయోగమో చెప్పాను. అయితే ఇప్పుడు ఈ 3 పనులు చేయాలంటే, ఈ 3 పనులు ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, అలా చేయగలగాలంటే మనం ఏమవ్వాలంటే శిష్యులను తయారు చేయాలి. శిష్యుల్ని సర్వలోక శిష్యులుగా చేయాలి. ఎవరికి? నీకు కాదు, యేసుక్రీస్తు ప్రభువారికి. అటు శిష్యరికం కలిగిన సంఘాలుగా మనమందరం ఎదగాలని, అటు కృప దయచేదని రాబో వారంలో, రాబో ఎపిసోడ్లో శిష్యుల్ని ఎలా తయారు చేయాలి, ఎప్పుడు తయారవుతారు, ఎలా తయారవుతారు అన్న సంగతిని వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కనులు మూయండి. పరలోకమందున మా తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అద్భుతమైన విషయాలు చెప్పారు, నేర్పించారు. మాకు నేను శిష్యులుగా తయారు చేస్తే ముందుగా మాకు ప్రయోజనం చెప్పారు, విలువలు చెప్పారు. మరి శిష్యులుగా తయారు చేయాలంటే ఎలా తయారు చేయాలి మాకు నేర్పండి. అట్టి కృప మాకు అనుగ్రహించండి. అట్టి పరిశుద్ధాత్మ కాపుదల మాకు ఇవ్వండి. నీ ప్రేమను నింపండి. అనేకులు దేవుని వాక్యం వింటున్నారయ్యా. మారు మనసు కలిగజేయండి. రక్షణనివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, ప్రేమనివ్వండి. ఏ అవసరతలు ఉన్నారో, అక్రతలు ఉన్నాయో, కొదువులు ఉన్నాయో దేవుని ఐశ్వర్యము క్రీస్తు మహిమలో సమస్తము తీర్చండి. కోర్టు సమస్యలైనా, అనారోగ్య పరిస్థితులైనా, ఆర్థికపరమైన ఇబ్బందులైనా, ఆత్మీయులు దిగజారుడైనా అన్నీ కూడా చక్కదిద్ది నీ ప్రేమలో నడిపించమని, బలపరచమని, సంపూర్ణ విషయాన్ని బిడ్డలకి తేటతెల్లం చేయమని వేడుకుంటూ మమ్మల్ని వాడుకొనమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు పుణ్యనామములో వాక్యమైన బిడ్డలందరినీ ఐక్యపరిచి దీవించి ఆస్వాదించమని క్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుణును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానం నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.